శోభన్ బాబు సేవా సమితి ప్రెసిడెంట్ పద్మారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. హార్టీ వెల్కమ్ సార్. బాలసుబ్రహ్మణ్యం గారిని బొకే అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మన పెద్దలు నరసింహారావు గారు, మురళీ సార్, ఈ అఖిల భారత అన్నగారు అందరూ, కమిటీ మెంబర్సు, మా చైర్మన్ సుధాకర్ బాబు, నరసింహారావు సార్, వీళ్ళందరూ ఈ కొద్ది సమయంలో ఇంత మంచి ప్రోగ్రాం 19న జరగబోయే కార్యక్రమానికి అందరికీ అవమానం చెప్పిర్రు. అందరము అటెండ్ అవ్వాలని, దగ్గరనే కదా హైదరాబాద్లో మనం ఉండేది, వచ్చాము. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకోటి చిన్న విషయం, మంచి బాబాయ్ షూటింగ్ మా గట్కేసర్ శ్రీ కీసరగుట్టలో జరిగింది. నేను అప్పుడు 8th క్లాస్, వైట్ షర్టు కాకి నెక్కర్. ఆ షూటింగ్లో 10 రోజులకు ఎక్కువ చదివింది. అదే ఊళ్ళే ఆ పెంకల మీద మోహన్ బాబు పెంకల వల్ల కొడతాడు, తుపాకి ఉంటుంది, ఆ మొక్కజొన్న చేను పక్కకే ఉంది, జయచిత్రాన్ని తుపాకితో కొట్టుకుంటే వెనకకి వెళ్ళి పోయి పట్టుకుంటాడు. ఆ ఫస్ట్ నాడు నేను మహేష్ అనే పిల్లాడు ఉండే, ఇప్పుడు నా అమీర్పేటలో ఉన్నాడు, అప్పుడు మా ఊళ్ళోనే ఉండే. డుమ్మ కొట్టిపోతే ఏం చదువుకున్న వాళ్ళు ఇట్లా ఎందుకు వచ్చారు మీరు డ్రెస్ల మీద అని బెదిరించాడు. భుజాల మీద చేయేస్తే ఒక్కొక్క ఏళ్ళు ఇంత దొడ్డు ఉంది సార్ది, ఎర్రగా. ఇట్లా అంటుండేం రా అని పక్కకు పోయి అనుకున్నాం మేమిద్దరం, ఎందుకు వచ్చిర్రు అంటున్నాను. అప్పటికే ఖైదీ కాళిదాసుకు ఒక దెబ్బ తిన్నాం అల్వాల్లా, నర్తకిలా. ఇంత వాత వచ్చింది నాకు. ఏంటంటే పోలీసు వాళ్ళు కొట్టిర్రు. నేను ఇప్పుడు పోలీసునే, కానీ అప్పుడు పోలీసు కాదు మరి. అంటే 76, 77లో నేను అన్నగారి అయినా 5 రోజులు పోయినాం, కనవాళ్ళే మళ్ళీ ఆయనకు. ఫస్ట్ రోజే తిన్నాం, దెబ్బ తిన్నాం ఆయనతోని, ఎందుకు వచ్చిర్రు అనగానే. ఇక తర్వాత ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క ఫేసు, ఆయన యొక్క కళ చంద్రుని లాంటిది. ఆ కళకే మేము అభిమానులమైనాం. అందుకు మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు 65 ఏండ్లు మేము ఏ సినిమా, ఏ థియేటర్లో ఇంత మంచి సినిమాలు వచ్చినాయి కానీ మేము చూడలే. అవే సినిమాలు ఇంట్లో వేసుకొని చూస్తాం ఆయనే. ఇక మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు వచ్చే సినిమాల సంగతికి చెప్పని అవసరం లేదు, మనం చూడని అవసరం కూడా లేదు. అందుకు అఖిల భారతాల్లో అందరికీ పేరు పేరున నాకు ధన్యవాదాలు చెప్తున్నాను సీనన్న అందరికీ. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి కాదు, అమెరికా నుంచి అయినా సరే ఈ కార్యక్రమానికి రావాలి. మన అందరం కలిసి ఘనంగా చేద్దామండి అంతే. ఓకే, థ్యాంక్ యూ.